హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్ మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో ఒక మెసేజ్ పెట్టండి. అట్టగే మన న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో పోస్ట్స్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా ఓటు వేయండి. అట్టగే ఆ లింక్ కూడా షేర్ చేయండి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్, ఎందుకంటే ఈ వారం కూడా చాలా టఫ్గా ఉండబోతుంది ఎలిమినేషన్కి సంబంధించి. బాటంలో పోటీగా ఉంది సిచ్యువేషన్ చూస్తే. ఇప్పుడు భరణి కుటుంబంలో 5 ఉన్నారు కనుక ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేలు సరదాగా అన్నట్టుగా ఆల్ ఇండియా ర్యాంకుల్లో ఆ కుటుంబమే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంకుల్లో ఉంది భరణ గారి కుటుంబం అని మాదిరిగా. సో ఆ భరణ గారి ఇంటి ఆడబిడ్డ తనూజ మొత్తానికి ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రభంజనం కొనసాగిస్తూ ఉంది. ఒక 31% వరకు ఓటింగ్ అయితే జరుగుతుంది. 10 మందిలో ఆవిడ పోటీ పడినా సరే, 10 మందితో తలపడుతున్నప్పుడు కావచ్చు, 5 కావచ్చు, తనూజ ఓటింగ్లో ఉందంటే ఈ సీజన్లో మ్యాక్సిమం 10 మంది వచ్చినప్పుడు ఆవిడదే హవా ఉంది, 5 వచ్చినా సరే ఆవిడదే హవా ఉంది. మొత్తానికి ఆవిడదైతే ఇంకా తిరగలేదు. నాన్న ప్రోత్సాహం కావచ్చు, ఆడియన్స్కి ఆవిడ మీద ఉన్న ప్రేమాభిమానాలు కావచ్చు, మొత్తానికి సంజన చెప్పినట్టుగా బొమ్మరిలో జెనీలియా, అలాగే జబ్ వీ మెట్ సినిమాలో కరీనా కపూర్ క్యారెక్టర్స్లో ఉన్నా లేకపోయినా ఓటింగ్లో మాత్రం జైత్రి యాత్ర కొనసాగిస్తూ ఉంది. ఆవిడ అనేది కదా, అప్పుడప్పుడు బయటకు వస్తుంది, మిగతా అంతా ఆ 2 సినిమాలు ఆ క్యారెక్టర్స్ లాగే ఉంటుందని. సో ఆ క్యూట్ కావచ్చు, బబ్లీ కావచ్చు, ఎక్కువ మందికి నచ్చడం కావచ్చు. అయితే మరి వరస్ట్గా చెడగొట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ టైం కరిచేస్తుంది అరవాల్సి వస్తే, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయి నార్మల్ అయిపోయి ఉంటుంది తప్ప కావాలని వాంటెడ్లకి గొడవలు పెట్టుకొని ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ బిల్డప్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. కొద్దిగా లో కాన్ఫిడెన్సే, కాస్త కన్ఫ్యూజే, ఎమోషనే. సో మరి గేమ్ని వరస్ట్ చేసుకొని చెడగొట్టుకునే పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగిపోయినా తనూజాకు వచ్చే ఇబ్బంది కానీ, కష్టం కానీ, నష్టం కానీ ఏ టెన్షన్ లేకుండా బిందాస్ గెలిపోవచ్చు. ప్రస్తుతానికైతే ఆవిడకి డోకా లేదు. అయితే ఇవాళ మనం చూడబోయే టాస్క్లో పుష్ చేశారు నా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో అరుస్తూ ఉంది. కానీ ఆ టాస్క్లో మరి ఆమె డిఫెండరు, ఆయన అటాకరు గౌరవ్, ఆ టాస్క్ అట్లాగే ఆడతారు. సో ఆవిడని తప్పించుకొని వెళ్ళి ఆ బాల్తో గోల్ కొట్టాలంటే మరి ఎట్లా చేస్తారు? ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యింది. లైవ్ చూసే వాళ్ళకి ఎవరికైనా ఏంటి ఈ అమ్మాయి అంత అలర చేస్తుంది అనిపించచ్చు, కానీ తప్పులేదు, ఆవిడ బాగా ఆడుతుంది. ప్రస్తుతానికైతే ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్త పడుతుంది. ఈ బాండ్స్ వల్ల మనం బిస్కెట్ అయిపోయింది గేమ్, సరే అవన్నీ దూరం పెడదాం, గేమ్ మీద ఫోకస్ పెడదామని నేను చెప్పే కదా ఆ రోజు. ఆయేషా కావచ్చు, లేకపోతే ఇంకొక మాధురి కావచ్చు, ఆ బాండ్స్ గురించి పోక్ చేసినా, డైరెక్ట్గా అటాక్ చేసే మోడ్లో చెప్పినా ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చారో అర్థం చేసుకుంటే ఖచ్చితంగా తనూజకు మేలు జరిగినట్టుగా. ఆటలో వెనకబడుతుందంటే ఆ బాండ్లో బందీ అవడం వల్ల. ఇప్పుడు ఆవిడ ఎంత కష్టపడి ఆడుకున్నా నీ ఫేవరిజం అని తీసి పడే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు ఆ బాధ అయితే లేదు, ఇండివిజువల్గా ఆడుకుంటే ఇంకా మంచిది కదా. ఆవిడకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది, సపోర్టర్స్ ఉన్నారు. సో చక్కగా ఆట ఆడుకుంటే ఇంకా ముందుకు పోవచ్చు. ఇక 2వ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. 6 వారాల్లో ఏం చేశాడంటే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సో వీక్ అనుకుంటే ఇతడే దుమ్ము లేపేసి ఫైనల్గా అతడు వీక్ అనుకున్నవాడిదే అదే అతనికి అడ్వాంటేజ్ అయ్యింది. వాళ్ళు అందుకే చూజ్ చేసుకున్నారు, అందుకే లాస్ట్ వరకు వదిలేశారు. ఆయన ఫైనల్గా కంటెండర్ రేసులో టాప్ రేసులో దూసుకుపోతా ఉన్నాడు. మొత్తానికి సుమన్ శెట్టి ప్రభంజన ఓటింగ్లోనే కాదు, కంటెస్టెంట్గా కూడా హౌస్లో కొనసాగుతుంది. ఇలాగా ఆ దారిలో అతను వెళ్ళిపోతాడేమో. ఒకవేళ కెప్టెన్ అయిపోతే ఆ ఇమ్యూనిటీ వస్తే మరొక వారం అలాగా టాప్ ఫేవర్కి బిందాస్ గెలిపోతాడేమో. ఇక 3వ ప్లేస్లో డీమాన్ పవన్, ఇతనికి ఒక 19% ఓటింగ్ ఉంది, తనుజకి 31% కదా. 3rd ప్లేస్లో డీమాన్ పవన్ ఉన్నాడు, ఒక 18% వరకు ఓటింగ్ జరుగుతుంది. నిన్న రీతు ఆ బొగ్గలకి వెళ్ళేటప్పుడు కూడా గేమ్ మీద ఫోకస్ పెట్టని చెప్పింది కదా. అంటే నా మీద ఫోకస్ పెట్టొద్దు అని కాదు, ఆయేష మీద ఫోకస్ పెట్టొద్దు అని. ఎందుకంటే గార్డెన్ ఏరియాలో ఆవిడని పట్టుకొని డ్యాన్సులు చేశాడు కదా. ఆ ఎమ్మాన్యుయల్ ఫుల్గా సెటైర్లు వేసుకొని కామెడీ జోకులతో అదరగొట్టేశాడు కదా. ఫన్ అయితే వేరే లెవెల్ కదా. సో నీ ఫోకస్ ఇప్పుడు ఆవిడేదో ఏంటి జ్ఞానోదయం అయిందా కొంపదీసి రీతికి, ఈ ట్రాక్ల వల్ల బిస్కెట్ అయిపోతున్న మనసు హట్ అయింది అనుకుంటా. అది మన పొరపాటు, మన అపోహ. ఎందుకంటే ఆవిడే కావాలని ఈ ట్రాక్ కోసం ముందస్తుగానే ప్రిపేర్డ్గా వచ్చిందనే విషయం శ్రీజ చెప్పాక చాలామంది అవునా అంత ప్లాన్డ్గా వచ్చిందా. అఫ్కోర్స్ డిమోన్ అదే ట్రాక్ కోసం వాళ్ళ పట్టుకొని వచ్చి ఆవిడ కూడా వచ్చిందని శివాజీ అడిగినట్టుగా ఆవిడ చెప్పినట్టుగా మనం చూస్తున్నట్టుగా. సో మొత్తానికి ఫోకస్ ఏంటంటే ఆయాష అనేది పెట్టొద్దు, ఆ డ్యాన్సులు అవన్నీ చెయ్యొద్దు, పెడితే నా మీద పెట్టు లేదా గేమ్ మీద పెట్టు అనే మాదిరిగా చెప్పింది కనుక ఈ బొగ్గలు గీలడాలు, ఈ చిలకొట్టుడు వ్యాపారాలన్నీ ఆపేసి అతగాడు ఆట మీద దృష్టి పెడితే మంచిదే. అయితే మనవాడు ఆపడు. పైగా రీతి ఏంటి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మనల్ని ముంచేస్తున్నారు, జాగ్రత్త అని నిందలు నిష్ఠూరాలు ప్రేక్షక దేవుళ్ళ మీద సంజన మీద వేసే కంటే కళ్ళు తెరిచి ఆడితే ఈ జంటకు ఉన్న పెద్ద బలం ఏంటంటే ఫిజికల్ స్ట్రెంత్. కానీ మైండ్ పరంగా వీక్, అంటే మైండ్ గేమ్స్లో వీక్ అనేది నా ఉద్దేశం కాదు అక్కడ. అది ఎటు వీక్ మైండ్ గేమ్స్ వచ్చేటప్పుడు. కాకపోతే ఏది ఎట్లా వెళ్తుందో ఆడియన్స్కి, ఈ ట్రాక్ వల్ల బిగ్ బాస్ చేతిలోనే సక్సెస్ రేటింగ్ అనేది చాలా తక్కువ ఉండదు. ఆఫ్కోర్స్ మ్యాక్సిమం ఎప్పుడో మలయాళంలో ఒకసారి అయింది తప్ప. అయితే నిజాలు తెలుసుకున్నాక వాళ్ళు చెప్పిన తర్వాత అర్థం చేసుకొని
వీళ్ళు మైండ్ సెట్ మార్చుకొని ట్రాక్లను పక్కన పెడితే, ఎందుకంటే ఫిజికల్గా చాలా అడ్వాంటేజ్ ఉంది కదా, అది మార్చుకొని ఆడుకుంటూ వెళ్తే ఇంకా బాగుండేది. పైగా ఏంటి, మాధురి నిన్న ఆ రీతుతో మాట్లాడుకు దూరంగా ఉంటే నాకు ఎలిమినేషన్ పవర్ ఇచ్చారు, అది నీకు ఇస్తాననేసి ఆ మాధురి చెప్పేటప్పుడు, అంటే ఆవిడ ఊరికే ఆట ఆడుకుంటుందండి, ఊరికి ఇచ్చేది పాడు లేదు, ఆవిడకి అవసరం అయింది అది, ఆవిడ ఆడుతున్న ఆటకి ఖచ్చితంగా. ఈ వారం అంటే బిగ్ బాస్ నామినేషన్లో పెట్టలేదు కాబట్టి సరిపోయింది, వచ్చే వారం పెడితే అవసరమే. సరే ఇక ఆవిడ పక్కన పెడితే, అది నీకు ఇస్తాను, నువ్వు రీతుకు దూరంగా ఉండి మాట్లాడుకో ఉండంటే, నోనో నీ పవర్ అక్కర్లా, నాకు బిగ్ బాస్ టైటిల్ అక్కర్లా, నాకు రీతు ఉంటే చాలు, రీతు ఏ ముద్దు ఇంకేం వద్దు అనే మాదిరిగా చెబుతా ఉన్నాడు. మరి ఇంకేం అనుకోవాలి. కోర్స్ ప్రస్తుతానికి ఈ వారానికి వచ్చిన ఇబ్బంది లేదు, డోకా లేదు, మంచిగానే సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక ఇక్కడ నుంచి భరణి అయితే రిస్క్లో ఉన్నాడు, ఎందుకు ఆయన దురదృష్టం అనుకోవాలి, లేకపోతే ఆ ఓటింగ్ అయితే ఘోరంగా పడిపోతుంది, డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. భరణి బ్యాడ్ లక్, ఇప్పుడు 11% వచ్చింది, ఈ వీక్ అలా డౌన్ఫాల్ డేంజర్ జోన్లో పక్కాగా ఉన్నాడు. మళ్ళీ భరణి ఫ్యాన్స్ ఏదైన తర్వాత అది ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోకుండా అవాక్ అయిపోకండి. అందుకే నేను చెబుతా ఉన్నా, ఓట్లు వేయాలంటే వేసుకుని భరణికి కావచ్చు, దివ్యకి కావచ్చు, రాము, వీళ్ళ ముగ్గురు డౌన్ఫాల్లో ప్రస్తుతానికి డేంజర్లో ఉన్నారు. లైవ్లో అయితే నన్నంతా ఒకటే నస అనుకోండి, ఆ ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ కేరింగ్, ఫస్ట్ 3 వారాలు సైలెంట్గా ఉంటే ఇప్పుడు ఏంటి, టైగర్ కూడా వేటాడేటప్పుడు 4 అడుగులు వెనక్కి వేస్తుంది, ఇతడు కూడా అలాగేనేమో మంచి టైగర్ లాగా ఒక ఫైటర్ లాగా ప్రూవ్ చేసుకుంటాడేమో అనుకుంటే అంత సీన్ లేదని మాదిరిగా అయిపోయా. సేఫ్ ప్లేయర్, అది ప్రూవ్ చేసుకున్నాడు. నేను లైవ్ చూస్తే ఒకటే క్యాసెట్ రిపీట్ వైల్డ్ కార్డ్స్ అందరి దగ్గరికి వెళ్ళడం, ఈ 5 వారాల ఆట గురించి చెప్పడం, ఆ సెల్ఫ్ డబ్బా కొట్టడం, నేను వాళ్ళకి దాన ధర్మాలు చేసా, వీళ్ళకి త్యాగం చేసా, వాళ్ళకి అది చేసా, వీళ్ళకి హెల్ప్ చేసా, ఇవే చెప్పి ఈరోజు ఆ దాన ధర్మాల వల్ల మా కుటుంబం ఈరోజు నామినేషన్లో ఉంది, మమ్మల్ని కాపాడండి అనే మాదిరిగా ఇప్పుడేంటి ఆ ఇమ్యూనిటీ పవర్ సాయికి వచ్చింది, సాయి శ్రీనివాస్కి ఇచ్చారు కదా, అది ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. రాము చాలా మంచి స్ట్రాంగ్ ప్లేయరు, వాడు ఉండాలి, వాడు మంచి ఆటగాడు, నన్ను కూడా ఆపేశాడు ఫిజికల్ టాస్క్లో, సో నువ్వు ఎవరికైనా వాడాల్సి వస్తే ఆలోచించుకో, ఒక ఏమంటారు దాన్ని, ఒక క్యాపబుల్ ఉండే పర్సనాలిటీ వెళ్ళిపోకూడదు, అలాంటి డబ్బులు నువ్వు అది వాడి ఆపొచ్చు అని మాదిరిగా చెప్పాడు. ఓకే, తప్పులేదు, రాము నీకు కావాల్సిన మనిషి కనుక, నీ తమ్ముడు కనుక కాపాడాలి, దాన్ని వాడించాలని ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన. ఓకే, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఆ డీమాన్ పవన్ మాధురిని కూడా, నేను నామినేషన్లో ఉన్నా కదా మేడం, నా కోసం ఒకవేళ అవసరమైతే మీరు ఎవిక్షన్ పవర్ ఆపుతారా అని అడిగితే, అలా ఎలా అడుగుతారబ్బా, అలా ఎలా బతిమలు అడుగుంటారు అని విసుక్కుంటా ఉన్నాడు ఈయన లైవ్లో. సో మరి రామురాధుడి కోసమేమో సాయి శ్రీనివాస్ వాడొచ్చా, ఆ డీమాన్ పవన్ ఏమో తన కోసం వాడండి మేడం అని మాధురిని అడిగితే తప్ప. ఇవే కదా డబుల్ ఫేస్ అనేది, డబుల్ టంగ్ అనేది. సో దీనివల్ల లాస్ అయిపోయాడు. ఎందుకు పడిపోయిందంటే ఊరికే పడిపోదు కదా. మన ఆడియన్స్, నేనే రివ్యూల్లో చాలా ఎత్తాను కదా, భరణైన ఆహా సూపర్ తోపు, చాలా ఓపికతో ఉన్నాడు, చాలా డైలాగులు కూడా చెప్పాను కదా, ఎంత సైలెంట్గా ఉన్నాడు. ఆ రోజు ఫస్ట్ వీక్లో పెయింటింగ్ రంగులు పూసే టాస్క్లో అంత వైలెంట్గా వచ్చింది ఆడియన్స్ నుంచి రియాక్షన్ అని చెప్పాం కదా. ఇప్పుడు అదే ఆడియన్స్ నుంచి ఆ రియాక్షన్ రావట్లేదు, ఎందుకంటే ఇతని గేమ్ ఇతడే చేజేతిలో చెడగొట్టుకుంటున్నాడు. ఓపెన్గా ట్రాన్స్పరెన్సీతో ధైర్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉండేది, కానీ ఆడట్లా. గత వారం ఏమన్నాడు, నేను సేవ్ అయిపోతాను, నా చెల్లెలు దివ్యల గురించి నా దిగులంతా అని బాధపడ్డాడు. ఈ వారం ఆ పరిస్థితిలే, చెల్లెలు దివ్యతో పాటు తమ్ముడు రాముతో పాటు తాను కూడా బాధపడతా ఉన్నాడు, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయే దిశలో పోటీ పడతా ఉన్నాడు. ఇక దివ్యకి అయితే ఒక 11% ఉంది, వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ కూడా లేదు, భరణికి దివ్యకి మధ్య. ఆమెకి అతనికి కలిపితే కేవలం ఒక 11% ఇట్లాగే ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈక్వల్, ఇద్దరు 11% ఉన్నారంటే పరిస్థితి ఎలాగ ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్అఫిషియల్ ఎట్లా ఉందంటే అఫిషియల్ కూడా ఇంచుమించి ఇటే ఉంటుంది ఇంకా. సో ఇద్దరి మధ్య 4th and 5th ప్లేస్లో 11 అయితే దివ్య కోసం ఒక దివ్యాస్త్రంలాగా దివ్యల మాదిరి వచ్చింది. అవసరం ఉన్నా లేకపోయినా కేకలేస్తుంది, కిలికేస్తుంది, రెచ్చగొట్టేస్తుంది, మాట విసిరేస్తుంది, రూడ్గా రఫ్గా హ్యాండిల్ చేస్తుంది. అన్ని విషయాల్లో కూడా ఆ మాదిరి డామినేషన్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది భరించలేని ఆడియన్స్ అందరూ కూడా దివ్యకు సపోర్ట్ చేస్తారు, నో డౌట్. ఎందుకంటే బాబు ఏంటి ఈ అమ్మాయి మాదిరి అని విసుక్కునే వాళ్ళంతా దివ్యకు సపోర్ట్ చేస్తే, దివ్య సోలోగా ఆడుకుంటే టాప్ 5 కంటెస్టెంట్, నో డౌట్. ఇప్పుడు భరణి పుణ్యాన్ని ఆయన పొగడతల వారంలో తడిసి ముద్దయిపోయి ఇప్పుడేమో జలుబు చేసేసింది, ఊపిరి ఆడట్లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. కానీ అన్నగారి ప్రేమ ఎక్కువైపోవడంతో ఆడియన్స్ ప్రేమ తక్కువైపోయిందేమోనని భయపడతా ఉంది. అన్న డైరెక్ట్గా చెప్పకుండా ఇంకా మన బాండు వల్ల నీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెబుతున్నాడు తప్ప మన గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో నీ గేమ్ నువ్వు వాడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా, 4 రోజులు అయిపోయింది, ఉన్న 2 నెలలు కూడా ఇంకా ఉండదు, ఎవరి గేమ్ అలా ఆడుకుందాం అని చెబితే ఎంత బాగున్ను చెప్పడే. ఎమ్మెల్యేలు నువ్వేళ్ళు చెప్పు, నేనేళ్ళు చెబుతా, నా గేమ్కి వచ్చిన ఇబ్బంది లేదు, నాకేం ఫరక్ పడదు, మీకే ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా ఈ డొంక తిరుగుడు కహానీలు ఎందుకు. సో నేనంతా ఆవిడ ఏడుస్తూనే ఉంది, దివ్య భరణి కూడా ఎమోషన్ ఏడ్చాడు. ఎందుకంటే ఆ బాండ్స్ని తెంచుకోవడానికి డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడు. ఎందుకు అంత మొహమాటం? ఆ మొహమాటం కొద్ది అందరికీ హెల్ప్ చేస్తాడని హామీలు ఇవ్వడం, అవి తప్పేమని మాట గాయడం,
ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇక రామురాదుడు కూడా వీళ్ళతో పాటు వాళ్ళిద్దరికి 11 ఉంటే ఇతనికి 10 ఉంది. హౌస్ మేట్స్ అందరూ మొన్నటి వరకు ఎట్ట అంటే ఆటలో అరటిపండు ఊకలో ఈకలాంటి మాదిరిగా తీసి పడేశారు అతన్ని. కానీ ఎప్పుడైతే హౌస్ మేట్స్కి ఇతని గురించి ఆలోచన మొదలైందంటే గత వారం సంజన నామినేషన్లో ఇతని గేమ్స్ గురించి ఎక్స్పోజ్ బాగా చేసేసింది కదా. రాము గేమ్తో పాటు భరణి పాయింట్లను కూడా హ్యూమానిటీ లేకుండా హ్యూమానిటీ గురించి మీరు ఎట్లా మాట్లాడతారంటూ ఆవిడ కూడా ఏమాత్రం హ్యూమానిటీ లేకుండా దంచి పడేసింది కదా. ఆ దెబ్బతో అన్నదమ్ములు ఇద్దరు ఈ వీక్ మంగళగిరి మాన్యాలు పట్టేలా ఉన్నారు. ఎందుకంటే ఒక అమ్మాయి అంత హెల్త్ ఇష్యూ వస్తే అంతకంటే హ్యూమానిటీ ప్రదర్శించే సందర్భం ఎక్కడుంటుంది, ఏముంటుంది? అక్కడే మీ ఇద్దరు కూడా ప్రదర్శించలేదు. బ్లాక్ మార్క్ గురించి ఆలోచించారు తప్ప మనలో మానవత్వం ఉందా లేదని ఆలోచించలేదు అని కడిగి బారేసింది. అట్లాగే రాము రాథోడ్కి ఏంటంటే నువ్వు ఎట్లా బాబు కెప్టెన్గా సక్సెస్ కావచ్చు కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా ఫెయిల్ అండవు. అట్లాగే భరణి నీకు కెప్టెన్ చేశాడని నువ్వేమో టాస్క్లో బయట టాస్క్లో కొనసాగించావు. మొత్తం స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ దమ్ము సిరీస్ అవుట్ అయిపోతే ఏకంగా రీతు డీమను ఉక్కిరి అయిపోతే టాస్క్లు పట్టుకుంటే ఇలా మొత్తం ఏ రకంగా చూసినా అప్పుడు ఫుట్బాల్ ఆడిసింది. ఆ పాయింట్ల తర్వాత హౌస్ మేట్స్ అందరికి లైట్ వెలిగింది. రాము గురించి ఇన్నాళ్ళు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా తీసి పడేశారు ఒక వెంట్రుక లెక్క, ఏదో చార్లో కరివేపాకు లెక్క. బట్ ఇప్పుడు ఏంటంటే ఓహో ఇతడు కూడా ఏదో డబుల్ గేమ్ ఆడుతుండే, చాలా స్మార్ట్గా ఆడుతుండే. నాగార్జున సార్ అడిగితే మర్చిపోయినా అంటాడు, లేదంటే భరణి ఏమో సారీ చెప్పేస్తుంది సింపుల్గా. బట్ వారంలో వీళ్ళు చేసిన ఈ చర్యల వల్ల మిగతా వాళ్ళు నష్టపోతున్నారు కదా ఆవిడ ఎప్పుడైతే గట్టిగేసుకుందో ఇక అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏంటంటే ఈ వారం గత వారం దివ్యకు భరోసా ఇచ్చిన భరణి ఈ వారం తమ్ముడు రాముకి అలాగే అన్న సుమన్ అన్న కూడా నామినేషన్లో ఉన్నాడు. మరి ఆయన అంటే భరణి దృష్టిలో సుమన్ వీక్ కదా, మరి ఎటు ఉంటాడా వెళ్తాడని రాము సుమను తనుజ ఇంకెవరు ఎంతమంది ఉన్నారు కనుక అయోమయంగా ఉంటుంది మరి ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అనేది. సో మొత్తానికి ప్రస్తుతానికి రిస్క్ జోన్లో ఎక్కువగా ప్రస్తుతానికి రాము ఉన్నాడు. ఆ తర్వాత దివ్య భరణి పోటాపోటీగా ఉన్నారు. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మీద మర్చిపోకండి. అట్లాగే కెప్టెన్సీ టాస్కులు హైలైట్స్ ఏంటి అన్నీ కలిపి ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేశారు జర్నలిస్ట్ సదస్సులో, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. దాని తర్వాత ఫైనల్ రౌండ్లో ఫైనల్ రేసులో 3 ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ అనేది కాసేపట్లో జర్నలిస్ట్ సదస్సులో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి.